హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ని వీక్షిస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ స్టడీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అనేది తెలుగు వారి కోసం ఫ్రెండ్స్. తెలుగు వారికి ప్రతి ఒక్క విషయం కంప్యూటర్ గురించి కానీ, మొబైల్ గురించి కానీ, ఇంటర్నెట్ గురించి కానీ, వాటికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు, ట్రిక్స్ మరియు టిప్స్ ఇవన్నీ స్టడీ లైఫ్ ఛానల్లో మీకు లభిస్తాయి ఫ్రెండ్స్. కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలియని కొత్త విషయాలు ఈ వీడియోల ద్వారా తెలుస్తాయి ఫ్రెండ్స్. ఈ రోజు మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన వాట్సాప్ గురించి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో వాట్సాప్ లేని మొబైల్ అంటూ ఉండదు ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరు వాట్సాప్ యూజ్ చేస్తూనే ఉంటారు. అదేమిటంటే ఫ్రెండ్స్, మీరు మామూలుగా వాట్సాప్ యూజ్ చేస్తుంటారు కదా, మీకు మెసేజ్ వస్తుంటాయి. అది మెసేజ్ ఓపెన్ చేస్తుంటాం, చూస్తుంటాం. మామూలుగా ఉన్నప్పుడు బైక్ మీద జర్నీ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మొబైల్ తీసి ఆ మెసేజ్ చూసి పాకెట్లోకి వెళ్ళి మొబైల్ తీయాలి, మొబైల్ ఓపెన్ చేయాలి, లాక్ తీయాలి, మెసేజ్ ఓపెన్ చేయాలి, ఎవరు పంపించారు ఇవన్నీ చూడాలంటే మనకు కంఫర్టబుల్ గా ఉండదు, చాలా అన్ఈజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు రోడ్డు మీద వెళ్తుంటారు, ఆ మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ లో మొబైల్ ఓపెన్ చేసి చూడలేం. ఆ టైంలో మెసేజ్ వస్తాయి, మళ్ళీ మొబైల్ తీసి ఓపెన్ చేసి చూస్తే మామూలు మెసేజ్ ఉంటుంది. ఇంపార్టెంట్ అని చెప్పేసి పక్కన వేరే పనులు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి చేస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో మనకు వాట్సాప్ మెసేజ్లు మనకు చదివి వినిపించే ఒక యాప్ అంటే నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక యాప్ మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకు వాట్సాప్ ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అది వెంటనే మనకు మన వాట్సాప్ నంబర్ మొబైల్లో ఎవరి నేమ్తో క్రియేట్ చేసుకున్నామో వాళ్ళ నేము ప్లస్ వాళ్ళు పంపించిన మెసేజ్ ఏంటి, ఒక పిక్చర్ అయితే ఫోటో అని చెప్పి పంపిస్తుంది. అదే వాళ్ళు రాసిన కాల్ మీ, హాయ్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, చాలా రకాల మెసేజ్లు మనకు వస్తుంటాయి. ఎవరు పంపించారు, ఏ మెసేజ్ పంపించారు అనే విషయాలు, ప్రతి ఒక్క విషయాన్ని ఈ యాప్ మీకు చదివి వినిపిస్తుంది ఫ్రెండ్స్. అదేంటిదో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఈ వీడియో ద్వారా. ఆ యాప్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రీ వాట్సాప్ అండి. దాన్ని మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా అయినా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న యాప్, 3.75 MB, చాలా మంచి యాప్ ఇది. మనకు జర్నీ చేసినప్పుడు కానీ ఏదైనా వేరే పనిలో ఉన్నప్పుడు ఈ యాప్ మనకి చాలా యూజ్ అవుతుంది. వాట్సాప్ మెసేజెస్ రీడ్ చేసి మనకు వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యాప్. చూడండి ఫ్రెండ్స్, ఇది యాప్ అనేది నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు దీన్ని కొన్ని సెట్టింగ్ చేసుకోవాలంటే మన మొబైల్లో పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అలౌ చేయడం వల్ల ఇది మనకు ఓకే అవుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బటన్ గెట్ పర్మిషన్, చూడండి గెట్ పర్మిషన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి, గెట్ పర్మిషన్ మీద. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఆఫ్ చేసింది, దీన్ని ఆన్ చేసేసేయండి. ఇది ఓకే పర్మిషన్, ఓకే హలో చేయండి. హలో కాడ హలో వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ రావడం చూడండి, సక్సెస్ అని వచ్చేసింది. ఇక్కడ ఏరో బటన్ నొక్కండి, గెట్ పర్మిషన్, చూడండి గెట్ పర్మిషన్, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి, గ్రాండ్ పర్మిషన్, హలో. చూడండి ఫ్రెండ్స్, హలో మీద క్లిక్ చేసేయండి, ఓకే డన్. ఇప్పుడు డన్ చేసేయండి ఈ యాప్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వాట్సాప్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకు ఇది వాయిస్ రూపంలో మనకు మెసేజ్ వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బంద్ చేసింది రెడ్ మార్క్ లో, దీన్ని మనం ఎనేబుల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది కదా, ఇది ఇప్పుడు మనకు ఓకే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ మెసేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు చూడండి బ్యాక్ వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వినిపిస్తుందా మీకు? ఇలా మనకు ఏ విషయం ఏది కావాలనుకున్నా కూడా మెసేజెస్ ఇవన్నీ నేను ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు యాప్ అనేది మనకు వాట్సాప్ మెసేజెస్ ను మనకు రీడ్ చేసి వినిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసే మెసేజెస్ ఇంతకుముందు మనకు రీడ్ చేసి వినిపించింది విత్ నేమ్ తో సహా. మనకు ఏ మెసేజ్ పంపించారు, ఫోటో అయితే ఫోటో, వాళ్ళ గుడ్ మార్నింగ్ కానీ, గుడ్ నైట్ కానీ, హాయ్ హౌ ఆర్ యూ కానీ ఈ విధంగా పంపించినా కూడా మనకు మనం జర్నీలో ఉన్నా కూడా మనకి ఇది రీడ్ చేసి వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీరు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.